కారణం చెప్పి పిలిపించాలి. అలా బడితలా తిరగకపోతే కూతుని చదువుకోవచ్చుగా. ఒరే సూర్య, కాసిన పాలు తీసుకొనిరా. ఇదిగో. నువ్వు తెచ్చావు, వాడెక్కడ చచ్చాడు? కొబ్బరికాయలు ఒలుస్తున్నాడు. అయ్యో అయ్యో, ఓసే పద్మా, అమ్మా ఏంటి? కడుపులో కవ్వం పెట్టి మజ్జిగ చిలుగుతున్నట్టుగా ఉంది. ఏమిటో నువ్వు ఇచ్చింది? డూల్కోలెక్స్ అంటే బాదం పాలు. బాదం పాలా? ఏం బాదం పాలు ఏమో. ఉండు, నేను వస్తాను. అయ్యో, అమ్మో, అయ్యో. ఏంటండి బాబుగారు అంత గట్టిగా పిలిచారు? బామ్మగారు పోయారా? పోయింది బాత్రూమ్ కి. అర్జెంట్ గా అప్పారావు పిలుచుకురా. బెండపరావు రండి రండి. అలాగే అదే. అయ్యో, ఏమైంది బామ్మగారు? అయ్యో, గడ్డు తెగిన గోదావరిలో ఉంది నా పరిస్థితి. నెలకి ఎన్నిసార్లు వెళ్తానో అన్నిసార్లు గంటలో వెళ్ళొచ్చాను బాబు. ఏం తీసుకున్నారు? డూల్కోలెక్స్. అదే బాదం పాలు. అమ్మో, జాగ్రత్త, మళ్ళీ వస్తుంది. మీరు వెళ్ళొచ్చేయండి, ఈ లోపల నేను మందులు రెడీ చేస్తాను. అయ్యో, అలాగే. అమ్మో, అయ్యో, కంగారులో కిట్ తీసుకురావటం మర్చిపోయా. ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరెందుకులేండి సూర్రావ్, నువ్వు వెళ్ళి తీసుకురా. ఇదిగో మా బండి అడిగిస్తాడు. అలాగండి. విరోచన మాత్రం ఎందుకు ఇచ్చారు? నిన్ను చూద్దామని. అందుకని పాప ఆవిడ ఇబ్బంది పడతారా? ఆవిడ గురించి జాలి పడుతున్నావు గాని నా గురించి జాలి పడవే. నీకేమైంది? ఒంటి మీదకి వయసు వచ్చిందని నీ వల్లే తెలిసొచ్చింది. నీ మానాన నువ్వు అక్కడ ఇక్కడ టచ్చింగులు చేసేసి వెళ్ళిపోయావు. డే అండ్ నైట్ నిద్ర పట్టకు చస్తున్నాను. అందుకు నన్నేం చేయమంటారు? మందివ్వు. దీనికి మందులుండవు. ఎందుకుండవు? ముద్దు టాబ్లెట్ వాటేసుకునే ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుందట. అమ్మో, మీ వాళ్ళెవరినో చూస్తే చంపేస్తారు. ఇవ్వకపోతే నేను చంపేస్తాను. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? ఏంటే మర్యాదగా ఇమ్మంటున్నావు? అదే బామ్మ, నీ గోదారికి ఆనకట్ట వేసే మంది ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు అంటున్నాను. ఇస్తాడులేవే, ఆ మందేదో త్వరగా నాయనా. అలాగేనండి. అమ్మా, ఇదిగోండి, ఇది వేసుకోండి, వెంటనే తగ్గిపోతుంది. అయ్యో, నేను వస్తానండి. అదేంటి ఫీజు పుచ్చుకోకుండా వెళ్ళిపోతున్నారు? రండి ఇస్తాను. వెళ్ళైనా వెళ్ళి ఫీజు తీసుకో. బాత్రూమ్ నీళ్ళు రావట్లేదు, మోటార్ వేయి. ఏంటి ట్యాంక్ నీళ్ళు అయిపోయా? ఊరు సచ్చినోడా ఉండండి, కరెంట్ లేదు. తర్వాత తీసుకుంటానులేండి. ఏంటి తర్వాత తీసుకునేది? వద్దండి, నన్ను ఏం చేయొద్దు. ముద్దు పెట్టు. అమ్మో, నేను పెట్టను. బామ్మ, వద్దండి. అది పెట్టు. ఏంటిది? ముద్దు. ఇది ముద్ద, చిన్నపిల్లకు పెట్టినట్టు. మరి ఎలా పెడతారండి? కళ్ళు మూసుకో. అదేమిటి నాయనా అలా ఉన్నావు? ఫీజు గాని తక్కువ ఇచ్చారేమోనండి. అమ్మా పద్మా, కాస్త ఎక్కువ ఇయ్యమ్మా. బాగా ఎక్కువ ఇచ్చారండి. ఓ, బాగా ఎక్కువ ఇచ్చారని షాకింగ్ లో ఉన్నావా? ఆ. ఇందా ఇల్రా. ఇటు ఎక్కడికి? అటు. ఏ మాట కామాట సినిమా అదిరిందా? నాకైతే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందా? ఓ వారం వాగు, టీవీలో వస్తాడు, అప్పుడు చూడొచ్చులే. ఇది టీవీ ఆడిదిరా. బకెట్లో ఉందిగా. నీకేంట్రా, కిటికీ ఓపెన్ చేస్తే అన్ని ఫ్రీ షోలే. పాలు అలా చేస్తేనే పోలీసులు దొరికితే గుండు కొట్టించారు. ఇక్కడ బొచ్చు కూడా పెరగలేదు. అక్కడ ఎవరు పడిపోయారా? ఎలా రెడీ గుద్ది సెల్ఫీ ఉంటాడు. పట్టండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. అందుకని ఇలా వదిలేసి వెళ్ళిపోతావా? పట్టండి. హాస్పిటల్ తీసుకెళ్ళా, నేను బ్రతకను. నీకేం కాదు, ప్లీజ్ నాకు హెల్ప్ చేసి పెట్టండి. ఏంటి? నా పేరు శివాజీ. మా నాన్న బోయపాటి నరసింహమూర్తి, రాజమండ్రి శ్రీరామ్ చర్చిలో పనిచేస్తారు. నాన్న తిట్టాడని 10 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి దుబాయ్ వెళ్ళిపోయాను. డబ్బు సంపాదించి రావాలని 10 ఏళ్ళ నుంచి రాలేదు. ఇప్పుడు మా వాళ్ళతో ఉండిపోదామని వచ్చాను. కానీ దురదృష్టం
మా వాళ్ళని కలిసి అదృష్టం నాకు లేదు. నా బ్యాగ్ బ్యాగ్ అండి, బ్యాగ్. తీరా. ఇందులో 15 లక్షలున్నా తోడుగా ఉండాల్సిన వయసులో వాళ్ళకి సహాయపడలేకపోయాను. కనీసం ఈ డబ్బైనా వాళ్ళకి సహాయపడాలి. ప్లీజ్ దీన్ని వాళ్ళకి అందచేయండి. తప్పకుండా అలాగే. నేను చనిపోయానన్న విషయం మా వాళ్ళతో చెప్పొద్దు. నేను లేనన్న నిజం కంటే ఉన్నానన్న అబద్ధంతో వాళ్ళు ఆనందంగా నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటి? డబ్బు ఇచ్చిన విషయం ఆ పోయినోడికి మనకి తప్ప ఎవరికి తెలియదు. ఆడు ఎలాగూ పోయాడు కాబట్టి ఆ డబ్బు మన ముగ్గురం పనిచేసుకుంటాం. కొడితే కోపలోకి వెళ్ళిపోతావు. అసలు అన్యాయంగా అతను ప్రాణాలు పోయాయి. అది చాలదన్నట్టు ఈ డబ్బు కూడా కొట్టేస్తావా? ఇందులో ఒక్క పైసా కూడా మనం ముట్టుకోవడానికి వీలేదు. అతని కోరిక ప్రకారం ఈ డబ్బు మొత్తం అతని కుటుంబానికి చేరాలి. పదండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బోయపాటి నరసింహమూర్తి గారని. ఆయన 2 ఏళ్ల క్రితమే హెల్త్ ప్రాబ్లం వచ్చి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారండి. ఓ, ఆయన అడ్రస్ తెలుసా? ఆత్రేయపురం వెళ్ళిపోతాం అన్నారు. మీరు అక్కడికి వెళ్తే వివరాలు తెలుసుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరండి. ఎక్కడికి వెళ్ళారు? కరెక్ట్గా తెలదండి. బేబీ గారిని అడిగితే చెప్తారు. బేబీ ఎక్కడ ఉంటది? చుట్టాల ఇంట్లో పెళ్ళని వెళ్ళారండి. వారం రోజులు వచ్చేచ్చండి. అయితే ఓ వారం తర్వాత వస్తాం. మరి ఎప్పుడుకి బిల్ ఆడని దొరికేట్టున్నాడు తీసుకోండి. ఖచ్చితంగా దొరుకుతాడు. సార్ సార్ డబ్బులండి. డబ్బులుగా పాపం పొద్దున్నుంచి బ్యాగ్ నువ్వు ఒక్కడే మోస్తున్నావు. కొద్దిసేపు నీ ఏం అక్కర్లేదమ్మా, పదండి. ఏంటి గురుగారు 2 రోజుల నుంచి కనిపించట్లేదు? సైట్ ఏమో చెక్ చేయమంటావా? కనిపించింది నా కళ్ళు కాదు, మీరు. అదే రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్లో ఓ పెద్ద డాక్టర్ పెద్ద ఆపరేషన్ చేస్తూ చేతులు ఎత్తేస్తే నేను ఎల్లో చేసి వచ్చా. అక్కడ నర్స్ మీద నరికేస్తాను ఏదో కౌంటర్లు వేసావంటే. తినడానికి ఏదైనా ఉందా? మొత్తం వేసేసావా? కొద్దిగా ఉంచాను అన్ని. ఇటువంటి ఏయ్, ఇదెందుకు తెస్తున్నావు? రాబడి పెడదామని. ఏం అక్కర్లేదు, ఇక్కడే ఉండి. ఏంటి అంత జాగ్రత్త పడుతున్నారు? ఏముంది అందులో? మెడిసిన్స్ కొత్తవి. ఏది చూడనివ్వండి. నువ్వు చూడకూడదు. చూడపోతే ఎలాగండి? నేను పేషెంట్కి ఇచ్చేది నేనే కదా. ఇవి కాంపౌండర్ ఇచ్చే మెడిసిన్స్ కాదు, డాక్టర్ నేనే ఇవ్వాలి. అడక్కపోయిన రోజు వేసుకునే కట్రాయి దగ్గర నుంచి అన్ని చూపించే గురువు గారు అడిగినా చూపించట్లేదంటే అందులో ఏదో ఉంది. వాళ్ళతో పాటు వీటి కళ్ళు కూడా ఈ బ్యాగ్ మీద పడ్డాయి. అర్జెంటుగా దీన్ని దాసేయాలి. ఎక్కడ పెడదాం? ఏటే మల్లీశ్వరేది? ఇంగ్లాండ్ ఉత్తరం. ఏలేని లారీ ఏం కాదే ఇది. ఇది మిలిటరీలో ఉన్న మా ఆయనకి రాసిన ఉత్తరం. బోల్డ్ అని సీక్రెట్లు ఉంటాయి. నీకెందుకు ఇస్తాను? ఇందులోనే వేస్తాను. ఎంకమ్మా, ఇందులో వేస్తే వెళ్ళదది. నేను ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడే వెళ్తాది. అలాగా అయితే తీసి పంపించు. ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేసేయడానికి ఇదేమో నీ ఇంటి తలిపేటి పోస్ట్ బాక్స్. మళ్ళీ ఓపెన్ చేయాలంటే 10-15 రోజులు పడతాను. బాబాబు అది కూసంత అర్జెంటు. ఈ సట్టుకెళ్ళవా? ముందడిగితే ఇచ్చేవేటి? అదేదో తెలియక. సర్లే. రేయ్ ఇట్రారా. ఏంటి గురుగారు కంగారు? మూర్చలోకి ఎలా కొట్టుకుంటాడు నీకు తెలుసా? ఓ తెలుసు. అయితే కింద పడి కొట్టుకో. ఎందుకు? చెప్పింది చెయ్యి. థ్యాంక్స్. గుర్తొచ్చి థ్యాంక్స్ ఎందుకు? అప్పుడప్పుడు మమ్మల్ని కాస్త గుర్తెట్టుక అతనే. ఇదిగో త్రిమూర్తులు ఇట్రా. ఏటప్పారు ఏటేం జరిగి బురదలో పడ్డ పందులాగా ఎలా కొట్టించుకుంటున్నాడు? ఫిట్స్. ఫిట్సా? అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. ఈ అబ్బా నేనే కదా డాక్టర్ని. అవును కదా, నేను కంగారులో మర్చిపోయాను. సర్లే గాని ఆ పోస్ట్ బాక్స్ తాళాలు ఇవ్వు, వీడి చేతిలో పెట్టాలి. అవునవును కరెక్టే కదా. ఇదిగోడి. ఇదిగో నువ్వు వెళ్ళే చుక్కమ్మ కొట్లో సోడా తీసుకురా. అలాగలాగే. రేయ్ చాలు ఇంక లగరా. ఏంటి గురుగారు నన్ను ఇలా కొట్టుకోమన్నారు? ఆ త్రిమూర్తుల గారికి ఎంత హెల్పింగ్ నేచర్ ఉందో టెస్ట్ చేద్దామని. పర్లేదురా, బానే ఉంది. పద వెళ్దాం. ఆ షోడ తెస్తాడు కదా, తాగిసి వెళ్దాం. అది అటు తాగుతాడులా గాని ముందు నువ్వు పద. ఏరేలు. అమ్మ నా బుండిగే బాంబ్స్ కొట్టడానికి రైల్ స్టేషన్ డాగ్లో నన్నే ఫాలో అవుతావా?
చెప్తాను ఈ పని. ఏంటి శ్మశానానికి వచ్చి ఫోన్ చేస్తున్నాడు? రామ్ గోపాల్ వర్మని వచ్చి లొకేషన్ చూడమన్నా. హలో, అగోరా సోను సుద్ గారా? నేనండి బెండపారావుని. మీరు చెప్పినట్టే నిమ్మకాయలు నల్లకోడిని తీసుకుని శ్మశానానికి వచ్చాను. అమ్మో, గురుగారు మాటకారు అనుకున్నాను కానీ పెద్ద మాయల్ మరాఠీయే. నా ప్రాక్టీస్ పెరిగితే చాలండి, ఏమైనా చేస్తాను. 16 ఏళ్ళ కన్నెపిల్లను కానీ కన్ను కుర్రోడు కానీ బలివ్వాలా? కన్నెపిల్ల అయితే కష్టం అండి, కుర్రోడైతే ఓకే. నా దగ్గర కాంపౌండర్గా పనిచేస్తున్నాడు, ఇంకా 10 మనిషి కూడా కాలేదు. ఆయన నేసేమంటారా? ఓకే, ఒక్క ఏటికి వేయాలా? కష్టమేమోనండి, మనిషి కాస్త మందంగా ఉంటాడు. సర్లేండి, ట్రై చేస్తాను. అంటే ఇప్పుడే మంచి నిద్రలో ఉంటాడు, తీసుకొచ్చి చేసేస్తా. మంగళవారం బలివ్వాలా? చంపేశారండి బాబు, ఇంకా 6 రోజులు ఉంది. సర్లేండి, నెక్స్ట్ మంగళవారం పెట్టుకున్న ప్రోగ్రామ్. యాదవా, నాతోటి ఎట్టుకుంటావా? కత్తిరి లేకుండా ఆపరేషన్ చేశాను. దేవుడు కూడా ఉన్నట్టున్నాయి, అటు కూడా వచ్చాడు కదా ధైర్యంగా వచ్చాను.